మాటలు. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండుట చూసి అమ్మ ఎదుగు నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఐదో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. లేఖనంలో నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను నేను. ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడో మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను అని ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను.